హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఊర్లో పైడితల్లి అమ్మవారి జాతర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అనేది చెప్తాను. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అనమాట. సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో పైడితల్లి అమ్మవారి జాతర సంక్రాంతి తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత సెలబ్రేట్ చేస్తారు. ఇది సోమ మంగళ బుధవారం అనమాట. మంగళవారం బుధవారం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. జాతర కూడా అక్కడ అవుతుందన్నమాట. దానికోసం నేనైతే మంగళవారం మార్నింగే వచ్చేసాను. మంగళవారం మార్నింగ్ ఎందుకు వచ్చాము అంటే ముందు మనం పైడితల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ముందు గ్రామ దేవతలు అంటారు కదా, గ్రామంలో చుట్టుపక్కల అమ్మవార్లందరికీ కూడా పసుపు కుంకాలు సమర్పించుకున్న తర్వాతే అమ్మవారికి టెంపుల్కి వెళ్ళి చీర కోడి అనేది నివేదిస్తాం అనమాట. దానికోసం నేను ముందుగా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఊర్లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా పసుపు కుంకాలు ఇద్దామని చెప్పి, అందుకోసం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. చూడండి, వచ్చిన వెంటనే మా తమ్ముడికి 2 అమ్మాయిలు అనమాట. చిన్నది ఇది గాతిగా. ఏం చేస్తున్నావు అత్త అని అడిగితే కనుక అత్త టిఫిన్ తింటానని చెప్తుంది. చాలా తెలివైంది. సో నేను ఇంకా వంటగదిలోకి వెళ్ళాను. రాగానే మా మరదలు అయితే మొత్తం ప్రిపేర్ చేసేసింది పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా. అలాగే పూజ కూడా కంప్లీట్ చేసేసింది. చూడండి, ఇది మా అమ్మ వాళ్ళ యొక్క పూజ మందిరం అనమాట. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ చేసాము టెంపుల్స్కి వెళ్ళడం అనమాట. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇది దుర్గతల్లమ్మ ఎదురుగుడి అంటారనమాట. అంటే దుర్గతల్లమ్మ గుడి ఊరి చివరి ఉంటుంది. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎదురుపాదం అంటారు కదా పల్లెటూరులో, ఎదురుపాదం దగ్గర ఇచ్చేసుకున్నా సరిపోద్ది అనమాట. దానికోసం మేము ఇక్కడైతే పూజలు అయితే చేసుకున్నాం అనమాట. ఇది ఊర్లో ఉంటుంది. జనరల్గా ఈ విత్తనాల మంగళవారాలు అంటారు కదా, అంటే వరి చేని వేసే ముందు విత్తనాల మంగళవారాలు అనేది సెలబ్రేట్ చేస్తారనమాట ఊర్లో గ్రామ దేవతలకి. ఎందుకోసం అంటే వరి అనేది బాగా పండాలి అని చెప్పి విత్తనాల మంగళవారాలు సెలబ్రేట్ చేస్తారనమాట. అప్పుడు ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. అందుకోసమని ఆ చివర వెళ్ళకున్నా ఇక్కడ ఎదురుపాదం అనేది పెట్టారనమాట. ఇది ఆవిడ గుడి అనమాట. చివర ఉంటుంది, ఊరి చివర ఉంటుంది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మనం పూజించేసుకోవచ్చు. దీని వెనకాతల ఇంకొక చిన్న గుడి అనేది ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనకి బంగారమ్మ తల్లి అనమాట. బంగారమ్మ జనరల్గా చాలా చివర ఉంటుంది ఊర్లో అనమాట. ఊరికి చివర ఉంటారనమాట. అది చాలా దూరం వెళ్ళడానికి. అందుకోసం ఆవిడ కోసం అని చెప్పి ఇక్కడ ఒక ఎదురుపాదం అనేది పెట్టారనమాట. ముందు అక్కడ పూజించిన తర్వాత అప్పుడు మెయిన్ దుర్గతల్లం గుడిలోకి వెళ్ళి పూజలు అనేవి సమర్పించుకుంటారనమాట. మా చిన్నబ్బాయి వీడియో షూట్ చేస్తున్నాడు. ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాడు. వాడిని అందరినీ పలకరిస్తున్నారు, బాగా జోకులు వేస్తాడనమాట. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు దుర్గతల్లమ్మ వారి మెయిన్ టెంపుల్ అనమాట. ఇది జనరల్గా పల్లెటూరుల్లో చిన్న టెంపుల్సే ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి 4-5 తప్ప మిగతా వాళ్ళకి స్పేస్ అనేది ఉండదన్నమాట. ఇది వచ్చేసి దుర్గతల్లమ్మ గుడి. తర్వాత వచ్చేసి ఇది పోలేరమ్మ తల్లి అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, విత్తనాల దమ్ములు మంగళవారాలు జరిపేటప్పుడు అక్కడ బంగారమ్మ ఎదురుపాదానికి ఇక్కడ పోలేరమ్మ తల్లికి ఇద్దరికి కూడా బాగా పూజించిన తర్వాత అప్పుడు వరిచేను వేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు మాత్రమే వరిచేను బాగా పండుతుంది అని చెప్పి గ్రామస్తుల నమ్మకం అనమాట. అందుకోసం వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒక్కొక్క గ్రామ దేవతకి కూడా ఒక్కొక్క అకేషన్స్ ప్రకారము పూజలు అనేవి చేస్తారనమాట. బట్ పైడితల్లి అమ్మవారి జాతర చేసేటప్పుడు మాత్రం వీళ్ళందరూ అక్క చెల్లెలు కాబట్టి ఆవిడికి ముందు వీళ్ళందరినీ పూజించిన తర్వాత అప్పుడు మాత్రమే టెంపుల్కి అనేది వెళ్తారనమాట. సో అందుకోసము పూజలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది కూడా వచ్చేసి ఒక అమ్మవారు అనమాట. ఇది చాలా చిన్న గుడి, అసలు లోపలికి వెళ్ళడానికి స్పేసే ఉండదు. 2-3 మాత్రమే వెళ్తారు. చిన్న గుడి చూసారు కదా ఒకసారి. అందుకోసం చూడండి, చాలా చిన్నది, ఒకరు మాత్రమే వెళ్ళగలరనమాట. సో మా టర్న్ వచ్చినంత వరకు మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, కూర్చున్నాం అందరం కూడాను. పూజ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చూడండి, మా అబ్బాయి చూపించాడు. ఇది ఈవిడ ఒక అమ్మవారు అనమాట ఊర్లోని. హాయ్ కూడా చెప్తున్నారు ఎవరు వీడియో షూట్ చేస్తున్నానని. తర్వాత ఇది వచ్చేసి పైడితల్లి అమ్మవారి గుడి అనమాట. అంటే ఇది ఊర్లో ఉంటుంది. ఊరి చివరి జొన్నాడులో మెయిన్ పైడితల్లి అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ జాతర అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బాగుంటుంది గుడి వచ్చేసి. కన్స్ట్రక్ట్ చేయకముందు ఇక్కడ చూసారు కదా, ఈ చెట్టు కింద చిన్న విగ్రహాలు ఉండేవన్నమాట. దానికి పూజించేవారు. అక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చివరిగా వచ్చేసి పోలేరమ్మ తల్లి, ఇది పోలిపల్లమ్మ అంటారనమాట. అక్కడ గుడి ఏమీ ఉండదు, చెట్టు కింద చిన్న రాయిని ప్రతిష్ఠించారు. అక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి మేము యాక్చువల్గా 7కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అయింది. సో ఇంకా మధ్యాహ్నం వంట చేసేద్దామని చెప్పి చుట్టాలకి చెప్పుకుంటారు కదా మా అమ్మ వాళ్ళు, ఒక 15 నుంచి 20 మంది చుట్టాలకి వండాలి కాబట్టి ఇంకా గబగబా మేము వంట అయితే స్టార్ట్ చేసాము. మా మరదలైతే వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది. సో దానికోసం చూడండి, 4 బర్నల్ స్టవ్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసాం మేము. ఇది వచ్చేసి
సొంట్యం కోడి అంటారు కదండి, అది చాలా బాగుంటుంది అనమాట. మటన్ టేస్ట్ లానే ఉంటుంది చాలా, అంటే బాగా వండుకుంటే కనుక. ఆ తర్వాత మేము బాయిలర్ కూడా వండాము, అలాగే మటను, అలాగే ఫిష్, అలాగే చపాతీ. ఇవన్నీ వండడానికి టైం పడుతుంది కాబట్టి మేము స్టార్ట్ చేయడమే 11కి స్టార్ట్ చేసామని చెప్పి 2 పొయ్యిల్లో వంట చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్క మటను అలాగే గారెలు వండేస్తుంది అనమాట. ఇలాగ మొత్తం అంటే నలుగురం కూడా ఒకేసారి మేము అన్ని పనులు షేర్ చేసుకొని వండుకుంటాం అనమాట ఏవైనా. ఇది వచ్చేసి మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ పాప. అక్క వీడియో షూట్ చేస్తున్నానంటే హాయ్ అని చెప్తుంది. తినొచ్చింది. తిని అసలు నాన్ వెజ్ తిందనమాట, కంప్లీట్గా మానేసింది. వంటలో అన్నింటికి కామన్గా కొరియాండర్ లీవ్స్ వేస్తారు కదా, దానికోసం నేను మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీకి ఉండాలి, చికెన్కి ఉండాలి, మటన్కి ఉండాలి, సొంట్యం కోడికి ఉండాలి, రసం చేస్తాం కదా అన్నిటికీ ఉండాలి కాబట్టి నేను అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల మా మరదలు కూడా మిగతా వంటకు కావాల్సిన అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. జనరల్గా కొంతమంది మంగళవారం తినమన్నమాట, దానికోసం వెజ్ కర్రీ కూడా వండాము. వంకాయ, బంగాళదుంప, మిల్ మేకర్ కర్రీ అనమాట. దాంతోపాటు వెజ్ బిర్యానీ కామన్గా అందరికీ. దానికోసం క్యాప్సికమ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. మెయిన్ వైల్ ఇవన్నీ కూడా కుక్ చేస్తున్నాము. నాన్ వెజ్ వండేటప్పుడు ఏంటి అంటే కనుక మనం దాంట్లో ఉన్న వాటర్ బాగా ఇంకిపోతేనే మనకి నాన్ వెజ్ టేస్ట్ బాగా మనకి జనరేట్ అవుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయం కదా. అలాగే మొత్తం నీరంతా కూడా బాగా కుక్ అయిపోయిన వరకు కూడా మేము దాన్ని బాగా ఫ్రై చేస్తాం అనమాట. అప్పుడు మాత్రమే నాన్ వెజ్ అనేది బాగా కుక్ అయ్యి మంచి స్మెల్, టేస్ట్ అనేది మనకి జనరేట్ అవుతుందన్నమాట. సో మొత్తానికి మొత్తం వంట అయితే మొత్తం కంప్లీట్ చేసేసాము. ఒకసారి చూసేయండి. ఇవి వచ్చేసి గారెలు. నెక్స్ట్ వచ్చేసి ఇది మటన్ అనమాట. ఇది మటన్ అరౌండ్ 2 kgs మటన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా సొంట్యం కోడి అని, చాలా బాగుంటుంది ఇది రైసు. అలాగే ఇది వచ్చేసి అదే కొంతమంది నాన్ వెజ్ తినరనమాట, దానికోసం ఈ కర్రీ అనమాట, వెజ్ కర్రీ. అలాగే రసం చేసాము. అలాగే ఇది వచ్చేసి సొంట్యం కోడి అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. ఇలా మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత, ఇంక భోజనాలు మొత్తం అయిపోయిన తర్వాత, ఇంకా ఈవినింగ్ మేము పండగకి వెళ్దాము, జాతరకు వెళ్దామని చెప్పి ముందుగా అయితే టీ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాము. పండగలోనే అందరం కలుస్తాం కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, జోక్స్ వేసుకుంటూ టీ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తాగామన్నమాట. అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవుదామని చెప్పి ఇంకా అందరినీ రెడీ అవ్వమని చెప్పానమాట. జనరల్గా మేము ముందు ప్రతి ఇయర్ ఏమనుకుంటామంటే 4 గంటలకే పనులని చకచక చేసేసుకొని 4 గంటలకి జాతరకు వెళ్దాము అనుకుంటాము. బట్ మేమందరం కలుస్తాం కాబట్టి జోకులు వేసుకొని మాట్లాడేటప్పటికి మాకు మేమంతా బయలుదేరేటప్పటికి 6 అయిపోద్ది అనమాట. ఇంకా 6 అవుతుంది. వెళ్ళి 7:30 ఒక గంటన్నర ఉండి ఇంకా బ్యాక్ వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, దాన్ని మనం తట్టుకోలేమన్నమాట. అంటే చాలా చిరాగ్గా ఉంటుంది క్రౌడ్ అంతా కూడా. దానికోసము మేము ఎప్పుడు కూడా ఈవినింగ్ లేట్గానే వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే మేము జాతరకు వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోతున్నాము. మరదలు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రిపేర్ చేస్తుంది. చూడండి మా చిన్నది, మా తమ్ముడు వాళ్ళ పాప ఎంత డ్యాన్సులు చేస్తుందో ఇక్కడ. దాని ఫోజులు చూడండి ఒకసారి అద్దంలోని. సో నేనైతే అది చెప్తున్నాను, టైం అయిపోతుంది రెడీ అవ్వండి అని చెప్పి. ఈ లోపల మా పిల్లలు ఎక్కడ పడితే బట్టలు అక్కడ పడేశారనమాట. అవి కొంచెం నీట్గా మేనేజ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. సో ఇలా మొత్తం కూడా మేము రెడీ అవ్వమని చెప్పాను. ఎందుకోసం అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, దాంతోపాటు మా అమ్మ, నాన్న అండ్ మా అక్క కూడా వచ్చింది. చుట్టాలందరూ కూడా ఈవినింగ్ వస్తారనమాట. అంటే జాతర మొత్తం చూసేసి వాళ్ళన్నీ కొనుక్కొని అప్పుడు 8:30కి ఇలా వస్తారు. అప్పుడు భోజనాలు అనేవి మేము స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే జాతర చూసొద్దాము, వచ్చేయండి. చూడండి ఇది జాతర అనమాట, చాలా బాగుంటుంది. విపరీతమైన క్రౌడ్ ఉంటుంది అనమాట. చూడండి వెనకాతలు మీకు జైంట్ వీల్ కనిపిస్తుంది, బ్రేక్ డ్యాన్స్ కనిపిస్తుంది, తర్వాత రంగుల రాట్నం అంటారు కదా అది కనిపిస్తుంది. చాలా ఉంటాయి ఆడుకోవడానికి, కానీ చాలా కాస్ట్ అనమాట. ఒక పర్సన్ ఎక్కాలి అంటే 180, 160, 200 కూడా ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు డిమాండ్ అనమాట బాగా. అండ్ ఈ చుట్టుపక్కల కూడా మొత్తం మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అనమాట. మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా బాగా దొరుకుతాయి అండ్ తక్కువ కాస్ట్ అనమాట. మనము బార్గెనింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా ఇవి పీచ్ మిఠాయి. అండ్ మన జాతర అంటే గుర్తొచ్చేది ఏంటి అంటే చెరుక్కర్లు. చూడండి ఆ రెడ్ కలర్ చెరుక్కర్లు అంటారు కదా, బంగారం చెరుకు, అది కూడా ఉంటుంది. అలాగే నార్మల్ చెరుకు కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చైన్స్ అయితే కొనుక్కుంటున్నారు. చూడండి చెరుక్కర్లు అయితే ఇలా పట్టుకొని రెండు వైపుల రోడ్డుకి అటు ఇటు కూడా అనమాట. ఇది వచ్చేసి గుడి యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ దూరంలో గుడి అనేది ఉంటుంది. మేము జనరల్గా ఉదయమే పసుపు కుంకాలు అవేవి సమర్పించేసుకుంటాము. కానీ ఒకసారి జాతరకు వెళ్ళినప్పుడు మాత్రం మేము ముందు ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాతే అప్పుడు మేము జాతర అనేది చూస్తాం అనమాట. ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. జాతరకు రాగానే ముందు అమ్మవారి దగ్గరికి వెళ్తారు.
అందుకోసం మేము కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. చుట్టుపక్కల చూడండి ఖర్జూరము, శనగలు అన్నీ అమ్ముతారనమాట. ఇంకా ఆ సైడ్ మొత్తం అన్ని జాతరలో అన్నీ దొరుకుతాయి అనమాట, వంటకు కావాల్సిన సామాన్లు. ఇక్కడైతే డ్రమ్స్ వాయిస్తున్నారు, డ్రమ్స్తో వాయిస్తున్నారు. చూడండి చాలా సరదాగా ఉంటుంది. కొంతమంది డ్యాన్స్ కూడా చేశారనమాట డ్రమ్స్ వాయించేటప్పుడు. పైడితల అమ్మవారు అనమాట. చూడండి ఎంత బాగా అలంకరించారో. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి ఇలాగ సెల్ఫీ అయితే తీసుకున్నాము. కొంచెం ఫొటోస్ సెల్ఫీస్ తీసుకున్న తర్వాత అప్పుడు మొత్తం చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి అమ్మవారి గుడి. అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరించారు. చాలా సత్యమైన తల్లి అని అంటారనమాట. అంటే మనము ఏదైనా మంచి కోరిక కోరుకుంటే కనుక న్యాయబద్ధమైన కోరిక అయితే తప్పకుండా అమ్మవారు అనేది నెరవేరుస్తారనమాట. చూసారు కదా, ప్రతి మంగళవారం కూడా ఎవరో ఒకరు వచ్చి పండగ చేసుకుంటారు, మేకపోతుల్ని అవి వేస్తారనమాట. నమ్మకం, మనం ఏదైనా కోరుకుంటే కనుక అది జరుగుతుంది అని అంటారు అందరూ కూడా. అది జరిగిన వెంటనే అమ్మవారికి ఇలాగా మేకపోతుని వేసి చుట్టుపక్కల అన్నీ కూడా చుట్టాలందరినీ పిలుచుకొని వాళ్ళు భోజనాలు అవి పెట్టుకుంటారనమాట. చూడండి జాతరలో ఇయర్ రింగ్స్ అయితే చాలా చీప్గా ఉంటాయి. అన్నీ 20 రూపీస్, 30 రూపీస్. ఆ పెద్దవైతే 100 రూపీస్ అనమాట. చాలా చీప్గా ఉంటాయి. నేనైతే కొనుక్కున్నాను. ఇది అనమాట మా అమ్మ వాళ్ళ జాతర. ఎలా ఉందో చూసి ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్